హాయ్ అండి. ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చానండి. ఎక్కడా చూడలేని పిసినారి బాబోయ్ పిసినారి. సింగన్నపాలు అనే గ్రామంలో మాధవయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి చాలా పిసినారి. ఎంత పిసినారి అంటే అసలు తను కూడా కడుపు నిండా ఆహారం తినడానికి ఇష్టపడడు. ఎంతసేపు డబ్బు సంపాదన, దాన్ని దాచిపెట్టడము, వడ్డీలకి ఇవ్వడం, ఆ వడ్డీలు తీసుకోవడం, ఇదంతా కూడా కూడబెట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంటాడు తప్ప ఏమాత్రము కూడా తిండికి బట్టకి తన వసతులకు కూడా ఖర్చు పెట్టడండి. అంతేకాకుండా మరి పెళ్లి చేసుకుంటే సంసారము, భార్య, బిడ్డలు అనేక అవసరతలు ఉంటాయని చెప్పి పెళ్లి వయసు వచ్చినా కూడా ఆ ఊర్లో అందరూ కూడా ఏరా మాధవయ్య పెళ్ళెప్పుడు చేసుకుంటావురా, నీ వయసు దాటిపోతుంది, ఇంకా పెళ్లి చేసుకోవేంట్రా అని బాబాయ్ వరుస అయిన వాళ్ళు, మామయ్య వరుస అయిన వాళ్ళు అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఊరుకో బాబాయ్, నాకు పెళ్ళేంటి, పెళ్లి చేసుకుంటే పిల్లలకి ఖర్చులు, భార్యకి ఖర్చు, సంసార బాధ్యతలు, ఇవన్నీ బోలె డబ్బు ఖర్చు తప్ప ఎందుకు బాబాయ్ పెళ్ళి అని చెప్పి దాటేస్తూ ఉంటాడు మాటల ద్వారాని. ఇది ఇలా ఉంటుండగా ఆ ఊరిలో పక్క ఊరికి వెళితే నరసింహారావు అనేటటువంటి మరొక భయంకరమైన పిసినారి ఉన్నాడని ఆ నోట ఈ నోట మరి మాధవయ్య చెవిలో పడుతుంది. మాధవయ్య చెవిలో పడినప్పుడు నేనే పిసినారిని బాబోయ్ అని చెప్పుకుంటూ ఉంటారు అందరూను. అయితే ఈ నరసింహరావు నాకంటే పిసినారా అందరూ చాలా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ యొక్క నరసింహరావుని నేను చూడాలి అని చెప్పి మరి నడుచుకుంటూ 10 మైళ్ళ దూరం నడిచి ఎలాగైతే అక్కడ నరసింహరావు మరి ఉన్న ఇంటికి చేరుతాడు. అక్కడ ఎవరో వాకిట్లో నించుని ఉంటే, అయ్యా నరసింహరావు గారు ఇల్లు ఎక్కడయ్యా అని అడుగుతాడు. ఎవరు కావాలి మీకు అంటే, నరసింహరావు గారు కావాలి అని అంటే లోపల నుండి వస్తాడు. వచ్చి అమ్మో నన్ను కలవడానికి ఎవరు వచ్చారా అనేసి అనుకుంటాడు. అవునయ్యా మీ గురించి విన్నానయ్యా, నేను పక్కూరు నుంచి వచ్చానయ్యా మిమ్మల్ని కలవడానికి అని అంటే, అంత దూరం నుంచి వచ్చావా అని చెప్పేసి అయితే కూర్చో అని చెప్పి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా అంటాడు, మరింత ఎండలో ఎందుకు వచ్చావంటే, లేదయ్యా మీ గొప్పతనం చాలా ఉంది, అదేదో కళ్ళారా చూడాలని చెప్పేసి వచ్చానయ్యా నేను అంటే, సరే పద నన్ను చూడటానికి అంత దూరం నుంచి వచ్చావు, భోజనం టైం అయింది కదా ఏమైనా తిందారి అంటే, వద్దయ్యా ఎందుకు భోజనం చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, ఇదిగో నేను రొట్టె ముక్క తెచ్చుకున్నానయ్యా, నిన్న చేసినటువంటి ఆ రొట్టె ముక్కలు నా దగ్గర సగం తిని ఇంకా కొన్ని రొట్టె ముక్కలు ఉన్నాయ్యా, ఆ రొట్టె ముక్కలు కూర్చొని ఇద్దరం తిందారంటే తినేద్దారయ్యా అంటే, వద్దొద్దు నీ రొట్టె ముక్కలు పక్కన పెట్టు, మనం బజార్లోకి వెళ్ళి ఏదైనా తిందారి అని చెప్పి అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క అంటాడు ఈ బజ్జీలు అమ్మే అబ్బాయి, అయ్యా ఈ బజ్జీలు ఎంత అని అడుగుతాడు నరసింహరావు. ఈ అయ్యా 3.25 రూపాయలు అంటేను, ఎలా ఉంటాయేంటి రుచికి ముందయ్యా నోటిలో వేసుకుంటూ వెన్నెలా కరిగిపోతాయి, కమ్మగా ఉంటాయ్యా నా బజ్జీలు అని అంటే, కమ్మగా ఉంటాయా, వెన్నెలా కరిగిపోతాయా, వద్దు మాధవయ్య ఈ వెన్నెలా కరిగిపోయే బజ్జీలు మనకెందుకు, ఆ వెన్నే తీసుకుంటే పోలా అని చెప్పేసి వెన్నపూస దుకాణం దగ్గరికి తీసుకువెళ్తాడు. వెన్నపూస దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి మరి అక్కడ ఈ నెయ్యి, ఈ యొక్క వెన్నపూస ఎలా అమ్ముతావు అని అడిగితే, కిలో మరి 800 రూపాయలయ్యా అని చెప్తాడు. ఎలా ఉంటుంది ఏంటంటే, వెన్నపూస స్వచ్ఛమైన తేనెలా ఉంటుందయ్యా, ఏమిటనుకున్నారు, కాసి నెయ్యి ఎలా పోస్తే సీసాలో మరి ఆ తేనె సీసాలో ఉన్న రంగులాగా చక్కగా కమ్మటి వాసన వస్తుందయ్యా అంటే, ఈ యొక్క మరి వెన్నపూస ఎందుకు, ఆ తేనె చూద్దారి పద అని చెప్పేసి ఆ తేనె దగ్గరికి వెళ్ళి ఆ తేనె దుకాణం దగ్గరికి వచ్చి ఈ నరసింహరావు మాధవయ్య వచ్చి అడుగుతాడు, ఏమయ్యా తేనె ఉందా అని అడిగితే, తేనె ఎందుకు లేదయ్యా, తేనె పాకమయ్యా, ఇది స్వచ్ఛమైన నీరంతా అందంగా రుచిగా ఉంటుందయ్యా, ఎంతో ఆరోగ్యం ఈ తేనె పాకం తాగితే
అని అంటే, అవునా, స్వచ్ఛమైన నీరంతా మరి ఆ విధంగా ఉంటుందా అని చెప్పి కొంతసేపు ఆలోచనలో పడి వెంటనే మాధవయ్యతో అంటాడు, ఈ స్వచ్ఛమైన నీటిలో ఉండే తేనెపాకం మనకెందుకు, మనం స్వచ్ఛమైన నీరునే తాగుతారు పదా అని చెప్పేసి ఊరు చివర ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు ఈ మాధవయ్యని. అప్పుడు చెట్టు కింద కూర్చుని ఆ చెరువు చూడు, ఆ నీళ్ళు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయో, అవన్నీ తీసుకునే బదులు ఈ స్వచ్ఛమైన నీరు తాగితే పోలా, నువ్వేయో రొట్టె ముక్కలు తెచ్చానన్నావు కదా, తీయి, ఇవి తినేసి ఆ స్వచ్ఛమైన నీరు తాగుదారి అని చెప్పి అనగానే ఒక్కసారి మాధవయ్య అవాక్కైపోతాడు. ఇంత భయంకరమైన పిసినారా, అందుకేనయ్యా మిమ్మల్ని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు, పిసినారి బాబోయ్ పిసినారే. నేను తెచ్చిన రొట్టె ముక్కలు ఇంటి దగ్గర తిందారంటే వద్దని బజారంతా తిప్పి 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 చివరికి చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఈ చెరువు నీళ్లు తాగిస్తున్నారే. అబ్బో, మీ గొప్పతనము, మీకున్న జ్ఞానము చాలా అమోఘము అని చెప్పేసి నేనే పిసినారిని అనుకుంటే మహా పిసినారి, మీలాంటి పిసినారిని ఎక్కడా చూడలేదు అని జనాలు అనుకుంటూ ఉన్నారు. మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, ఇలా అయితే నేను చాలా సంపాదించి కూడబెడతాను అని చెప్పేసి ఆ మాధవయ్య అవాక్కైపోతాడు. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ?